అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ భయపడి భగవంతుని ప్రార్థిస్తే ఏం జరిగిందో తెలుసా? కర్ణాటకలోని కన్నూరు గ్రామంలో శివరామకృష్ణ హెగ్డే, మీనాక్షి అనే పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. వారికి పెళ్లై 15 సంవత్సరాలు దాటినా సంతానం లేదు. ఎన్నో వ్రతాలు, నోములు, అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. కానీ సంతానం కలగకపోయేసరికి ఎంతో నిరాశకు గురయ్యారు. కానీ ఎప్పుడూ దైవాన్ని దూషించలేదు. అంతా భగవతేచ్ఛ అనుకుంటూ సరిపెట్టుకునేవారు. ఒకరోజు భర్త ఏదో ముఖ్యమైన పని ఉందని పొరుగురు వెళ్లాలని చెప్పాడు. అది శ్రావణ మాసం, వర్షాకాలం. అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది. పైగా రేపు మంగళవారం, మంగళగౌరి పూజ ఉంది. మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పింది భార్య మీనాక్షి. త్వరగా వచ్చేస్తాను అని చెప్పి భర్త బయలుదేరాడు. భర్త వెళ్లిన కాసేపటికే పెద్ద వర్షం. ఆ ఉరుముల శబ్దానికి భయపడిన మీనాక్షి భగవంతుని ప్రార్థించింది. అంతలోనే ఎవరో తలుపు కొడుతున్న శబ్దం. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ నా భర్త తిరిగి వచ్చాడేమో అనుకుని వెళ్లి తలుపు తెరిచి చూడగా సుగంధ పరిమళాల గుబాలింపు, సాంబ్రాణి ధూపం వేసినట్టు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది. ఎదురుగా చేతిలో దీపాన్ని పట్టుకుని ఒక